నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ఈ మధ్య కాలంలో ఏపీ మరియు తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఇంజనీరింగ్ చదవాలనుకునే స్టూడెంట్స్ ఎందుకు ఉత్తరాంచల్ యూనివర్సిటీకి ప్రిఫర్ చేస్తున్నారు? ఈ యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్స్, అక్రిడేషన్స్ ఏంటి? 100% జాబ్ ప్లేస్మెంట్స్ అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం? ముఖ్యంగా మన సౌత్ స్టేట్స్ నుంచి ఈ యూనివర్సిటీలో ఎక్కువగా జాయిన్ అవుతున్నారా? ఎందుకు? ఈ విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి సౌత్ ఇండియన్ అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి ఇంతియాజ్ గారు. అయితే ఇక్కడ ఇన్ని యూనివర్సిటీలు ఉండగా మనం ఎందుకు ఉత్తరాంచల్ యూనివర్సిటీనే ప్రిఫర్ చేస్తున్నాం? అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే ఏం చెప్తారు? బేసికలీ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది మనకు డెహ్రాడూన్ సిటీలో ఉంది మేడం. డెహ్రాడూన్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉత్తరాఖండ్. ఓకే, సో మీరు వినే ఉంటారు డెహ్రాడూన్ని ఎడ్యుకేషన్ హబ్ అంటారు, ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే మీరు బెంగళూరుని ఐటీ హబ్ ఎట్లా అంటారు, హైదరాబాద్ని ఇండస్ట్రియల్ హబ్ ఎట్లా అంటారు, డెహ్రాడూన్ని ఎడ్యుకేషన్ హబ్ అంటారు. మీరు చూడండి, చాలా వరకు రాహుల్ గాంధీ కానీ అభిషేక్ బచ్చన్ కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిల్లలందరూ వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తము డూన్ స్కూల్స్లో కంప్లీట్ చేసుకుంటారు, బిజినెస్ స్కూల్స్లో కంప్లీట్ చేసుకుంటారు. ఈవెన్ చాలా మంది డిఫెన్స్ కానీ, నేవీ కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ చాలా మంది వాళ్ళ పిల్లలు బోర్డింగ్ స్కూల్స్ డెహ్రాడూన్లో కంప్లీట్ చేసుకుంటారు. ఓకే, సో అందుకని దాన్ని మీరు ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ అక్కడే, ఎఫ్ఆర్ఐ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడే, తర్వాత మీ డిస్టిక్ వచ్చే ప్రతి కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ అక్కడ ట్రైన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది అనమాట. సో మీరు యాక్చువల్లీ హైదరాబాద్లో చూడండి, మీరు ఎక్కడి నుంచి ఉన్నారంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉంటారు. ఓకే, కానీ డెహ్రాడూన్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ ఫైండ్ లైక్ 70% స్టూడెంట్స్ అండి. అంటే 100లో ఒక 70 మంది 60 మంది స్టూడెంట్సే ఉంటారు. డిఫరెంట్ లొకాలిటీస్ నుంచి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరుకి వెళ్ళారనుకోండి, ఏపీ, తెలంగాణ, సౌత్ నుంచి ఉంటారు. బట్ డెహ్రాడూన్కి వెళ్ళారనుకోండి, యూ ఫైండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఓవరాల్ ఇండియా అండ్ అబ్రాడ్. దానివల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ పెరుగుతుంది మేడం. అంటే డెహ్రాడూన్కి ట్రావెల్ చేయడం వల్ల కమ్యూనికేషన్ పెరుగుతుంది. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ దట్ వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ అంటే సివిల్స్ ప్రిపేర్ కావాలంటే అది బెస్ట్ ఆపర్చునిటీ. సో కమింగ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ, ఇది వచ్చేసి 23 years ఓల్డ్ యూనివర్సిటీ మేడం. ఓకే, ద థింగ్ ఈజ్ దట్ వేరే యూనివర్సిటీస్కి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి లిమిటెడ్ అడ్మిషన్స్ మేడం. అంటే బల్క్ అడ్మిషన్స్ ఉండవు అనమాట. మీరు చూడండి, సౌత్లో చాలా యూనివర్సిటీస్ ఓన్లీ సిఎస్సి తీసుకుంటేనే దగ్గర 6,000 7,000 సీట్స్ తీసుకుంటారు. బట్ మన యూనివర్సిటీలో ఓన్లీ సిఎస్సికి 900 సీట్స్ మేడం. మళ్ళీ దాంట్లో క్లాసిఫికేషన్ ఉంటుంది, స్పెషలైజేషన్స్ అని, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అని చెప్పేసి, క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ పైన వాళ్ళకు డిఫరెంట్ ట్రైనింగ్స్ లెవెల్స్ ఉంటాయి మేడం. సో లిమిటెడ్ అడ్మిషన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్లేస్మెంట్స్ అనేటివి ఈజీగా అవుతుంది మేడం. మీరు చూస్తూ ఉంటారు, చాలా వరకు సౌత్లో లార్జ్ నెంబర్లో పెద్ద యూనివర్సిటీస్లో 6,000 7,000 మెంబర్స్ని తీసుకొని మీకు మాక్సిమం ప్లేస్మెంట్ ఇచ్చేది ఒక 2,000 3,000. అంటే రేషియో ఎంత మేడం? 40-50%. బట్ మన యూనివర్సిటీలో 900లో మ్యాక్సిమము 850 860. అంటే మీ రేషియో ఎంత? 90%. ఓకే, ఇది ఎట్లా పాసిబిలిటీ అవుతుందంటే మెయిన్ థింగ్ వచ్చేసి లిమిటెడ్ అడ్మిషన్స్ విత్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్. దానివల్ల స్టూడెంట్కి ఆటోమేటిక్గా ప్రతి ఒక్క స్టూడెంట్ పైన ఇండివిజువల్ ఫోకస్ ఉండొచ్చు. ఓకే, సో దానివల్ల స్టూడెంట్కి అనేది చాలా బెనిఫిట్ అవుతుంది మేడం. అది అయితే ఈ యూనివర్సిటీకి ఉన్న అప్రూవల్స్ ఏంటి? ర్యాంకింగ్స్ కావచ్చు లేదా అక్రిడేషన్స్ కావచ్చు, వివరిస్తారు? మేడం, మేడం ఎక్కడైనా కానీ ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్నా కానీ స్టూడెంట్స్ షుడ్ రిమెంబర్ దీస్ పాయింట్స్ మేడం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇండియాలో 4 types ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి: సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ. సెంట్రల్ యూనివర్సిటీ కేటగిరీ అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, వీటిలో గవర్నమెంట్ లైక్ జేఈ ఇట్లాంటి కండక్ట్ చేస్తుంది. సో వాటిలో సీట్ వస్తే హ్యాపీగా తీసుకోవచ్చు మేడం. ఈ ప్రైవేట్ డీమ్డ్ అనేది సపరేట్ కేటగిరీ, అంటే ప్రైవేట్ కోటా కింద తీసుకుంటారన్నమాట. దీంట్లో అడ్మిషన్ తీసుకోవాలంటే కొన్ని ఎగ్జామ్స్ ఎంట్రన్స్ కండక్ట్ చేస్తాయి, కొన్ని అడ్మిషన్స్ డైరెక్ట్ తీసుకుంటాయి. సో ప్రైవేట్కి డీమ్డ్కి అనేటివి కొన్ని మ్యాండేటరీగా కావాలి మేడం. అంటే అప్రూవల్స్ అన్నారు కదా మీరు, దాంట్లో మెయిన్గా యూజీసీ అప్రూవల్ మేడం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రూవల్ అనమాట. సో ఇది యూనివర్సిటీకి ఓవరాల్ ఇండియా ఇచ్చేది. ఇండియాలో డిఫరెంట్ యూనివర్సిటీస్కి ఈ హోదా అనేది ఉంటుంది. తర్వాత ఇంజనీరింగ్ లెవెల్లో మీకు ఏఐసిటిఈ అప్రూవల్ అనమాట, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో మనకు అది అప్రూవల్ ఉంది మేడం. తర్వాత మెయిన్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్, యూనివర్సిటీస్ అన్నిటికీ బెస్ట్ అని డిసైడ్ చేసేది NAAC మేడం. NAAC అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్. దీంట్లో A++, A, B, C అని చెప్పేసి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో ఇండియాలో మీకు యాక్చువల్గా ఒక 800-900 యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. దాంట్లో ఓన్లీ నాకు తెలిసి ఒక 200 యూనివర్సిటీస్కి మాత్రమే NAAC అప్రూవల్ ఉంటుంది మేడం.
సో దాంట్లో మళ్ళీ NAC A+ అనేది ఓన్లీ 5% యూనివర్సిటీస్ కంటే ఇండియాలో ఓవరాల్గా ఒక 15-20 యూనివర్సిటీస్కి మాత్రమే NAC A+ ఉంటుంది మేడం. దాంట్లో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒకటి మేడం. సో NAC అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. అసలు NAC ఏం డిసైడ్ చేస్తుంది, ఏ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేస్తుంది అంటే మెయిన్గా ఒకటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉందనేది డిసైడ్ చేస్తుంది, సెకండరీ మన ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారనేది డిసైడ్ చేస్తుంది, ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయని చేస్తుంది, అడ్మిషన్స్ ఇంటెక్ ఎట్లా ఉన్నారు, అడ్మిషన్స్ అవుట్పుట్ అంటే వాళ్ళ తీసుకున్న అడ్మిషన్స్కి ప్లేస్మెంట్ ఎంతమంది ఇచ్చారనేది తీసుకుంటారు అనమాట. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, ప్రాక్టికల్స్ ఎట్లా ఉన్నాయి, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఏ స్పెషలైజేషన్స్ తీసుకుంటున్నారు, వీటన్నిటిపైన మనకు NAC గ్రేడింగ్ అనేది ఉంటుంది మేడం. సో వీ హ్యావ్ ఆల్ ద అప్రూవల్స్ మేడం. యూనివర్సిటీ లెవెల్లో ఏ అప్రూవల్ కావాలో అది ఉంది, ప్లస్ ఇంజనీరింగ్ కావాల్సిన ఏ అప్రూవల్స్ అయితే ఉన్నాయి మేడం. ఓకే, ఇందాక మీరు చెప్తూ ఉన్నారు అంటే 900 సీట్స్లో ప్లేస్మెంట్ అనేది 850 వరకు మనం చేయొచ్చు, అక్కడ అంత స్కోప్ ఉంది అని మీరు చెప్తూ ఉన్నారు. అంటే నిజంగా కూడా 100% ప్లేస్మెంట్ అనేది సాధ్యమయ్యేటువంటి పని అంటారా? See మేడం, దిస్ ఈస్ ద వన్ థింగ్ వేర్ పేరెంట్ గెట్స్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ మేడం. అంటే ప్రతి పేరెంట్ మమ్మల్ని అడిగేది, మేము కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మా అబ్బాయికి ప్లేస్మెంట్ అవుతుందా లేదా, 100% ప్లేస్మెంట్ అనేది చాలా రాంగ్ వర్డ్ మేడం. అసలు ఇండియాలో IIT లెవెల్స్లో కూడా 100% ప్లేస్మెంట్ కాదు. ఓకే, అదైతే నిజం మేడం. ఓకే, ఏంటంటే మార్కెటింగ్ కోసం మా దాంట్లో 100% ప్లేస్మెంట్స్ మేము బాండ్ రాసిస్తాము. అసలు స్టూడెంట్ ఫెయిల్ అయితే ఎవరిస్తారు మేడం ప్లేస్మెంట్? ఒక లాజికల్ పాయింట్ ఆలోచిద్దాము. 4 ఇయర్స్లో స్టూడెంట్ ప్లేస్మెంట్ ఫెయిల్ అయితే ఎవరిస్తారు? సెకండ్ పాయింట్, స్టూడెంట్ ఒకటి వన్స్ ఇంటర్వ్యూస్ తెప్పించిన వరకే యూనివర్సిటీ యొక్క బాధ్యత మేడం. వన్స్ లోపలికి వెళ్ళాక కంపెనీ తన ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ నచ్చకుండా ఎందుకు తీసుకుంటారు? సో బాండ్ ఎక్కడ వస్తుంది మేడం? సో 100% ప్లేస్మెంట్ ఈజ్ రాంగ్ మేడం. ఫస్ట్ థింగ్ వచ్చేసి దానికంటే ముందు వచ్చేసి స్టూడెంట్కి ప్రిపరేషన్ ఎట్లా ఉందనేది చాలా ఇంపార్టెంట్ మేడం. పేరెంట్స్ అందరూ ప్లేస్మెంట్స్ లాస్ట్ ఫైనల్ ఇయర్కి పోతారు, కానీ దానికంటే ముందు ప్లేస్మెంట్స్ కంటే ముందర చేయాల్సినది ఏంటంటే ఏదైతే స్పెషలైజేషన్స్ తీసుకున్నారో దాన్ని ఇండస్ట్రీస్తో టైఅప్ చేయాలి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళతో ఇండస్ట్రియల్ కొలాబరేషన్ చెప్పాలి. తర్వాత 6 months ఇంటర్న్షిప్ పంపించాలి. 6 months అయిపోయాక మళ్ళీ వచ్చాక వాళ్ళకు ప్లేస్మెంట్స్ పైన PDP ప్రోగ్రామ్ ఉంటుంది మేడం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే దీనిలో ఇంటర్వ్యూస్ ఎట్లా ఫేస్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ ఆటోమేటిక్గా నేర్పించాక తర్వాత 4-1లో ప్లేస్మెంట్ పంపిస్తాం మేడం. ఓకే, సో ప్లేస్మెంట్ అనేది చాలా పెద్ద వర్డ్ మేడం. ఓకే, చాలా మందికి అది ఈజీ అయిపోయింది. ఓకే, అట్లా ఉండదు మేడం. సో మన యూనివర్సిటీలో ఏంటంటే 100% ప్లేస్మెంట్ అనేది పాయింట్ కాదు, కానీ స్టూడెంట్ 75% మ్యాండేటరీగా ఉండాలి మేడం. ఓకే, సో అటెండెన్స్ మ్యాండేటరీగా ఉండాలి. 75% అటెండెన్స్ మ్యాండేటరీగా ఉంటే ఆటోమేటిక్గా తను 99.99% ప్లేస్ అవుతారు మేడం. ఎందుకు 75% మ్యాండేటరీగా అంటున్నానంటే, మేము హాఫ్ డే మాత్రమే క్లాసెస్ ఇస్తాం మేడం, హాఫ్ డే ప్రాక్టికల్ వర్క్స్లో ఉంటారు. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసినారు అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్తో టైఅప్ అవుతారు. వన్స్ ఇండస్ట్రీస్తో టైఅప్ అయినప్పుడు ఇండస్ట్రీస్ విల్ లుక్ ఆఫ్టర్ దెమ్. అంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వర్క్, వాళ్ళ కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మొత్తం థియరిటికల్ ఎడ్యుకేషన్ పైన ఉంటారు మన స్టూడెంట్స్. థియరిటికల్ ఎడ్యుకేషన్ పైన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు చూడండి, ఒక జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇంటర్మీడియట్లో 1000కి 980, 990 వస్తాయి. అదే స్టూడెంట్కి ఎంసెట్లో చూస్తే 30,000 ర్యాంకు, 40,000 ర్యాంకు ఉంటుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ థియరిటికల్ ఎడ్యుకేషన్. ప్రాక్టికల్ పైన అంత ఫోకస్ కూడా లేరు. సో మేమేం చేస్తామంటే మెయిన్లీ ఇండస్ట్రీస్తో టైఅప్ చేయించి వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పిస్తాం కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా స్ట్రాంగ్ ఉంటారు మేడం. ఆటోమేటిక్గా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు క్లీన్గా నీట్గా ట్రైన్ అవుతారు కాబట్టి వన్స్ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక మొత్తం ఫ్రెషర్గా కాకుండా ఒక ట్రైనింగ్ ఇంజనీర్ టైప్ వెళ్తారండి. ఓకే, సో ఆటోమేటిక్గా ద ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ప్లేస్మెంట్ ఈజ్ 100కి 99.99% అండి. ఓకే, తర్వాత వీళ్ళకి వచ్చే ప్యాకేజెస్ కూడా ఆల్రెడీ వీళ్ళు ట్రైన్డ్ ఇంజనీర్స్ కాబట్టి మామూలుగా ఫ్రెషర్స్కి ఇచ్చే ప్యాకేజ్ కంటే కొంచెం బెటర్గా ఉంటాయి మేడం. మా యావరేజ్ ప్యాకేజ్ చూడండి CSCలో దగ్గర 10 to 1 lakhs అరౌండ్ ఉంటుంది మేడం. అయితే ఉత్తరాంచల్ యూనివర్సిటీకి సంబంధించి ప్లేస్మెంట్స్కి సంబంధించిన ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं ले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी।
अपने संग तुझको वहाँ जन्नत से मुलाकात हो, पूरी हो तेरी हर दुआ, आशाएं मिले जिंदगी, उम्मीदें हंसे की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। సో ఇంతియాజ్ గారు మనం చూసాము, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్లేస్మెంట్ వచ్చిన ఆనందంలో ఎలా ఉన్నారో ఏవీలో చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఒక చిన్న డౌట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు అక్కడ చదువుకొని వచ్చారనుకోండి, ఇక్కడ జాబ్కి ఎలిజిబుల్ ఉంటుందా, ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? మేడం ఇది ఏంటంటే యాక్చువల్లీ అగ్రికల్చర్ రిలేటెడ్లో మెయిన్గా ఐకార్ అని ఒక అప్రూవల్ ఉంది మేడం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్. దాంట్లో ఏంటంటే పలానా స్టేట్ గవర్నమెంట్వి అలా స్టేట్ గవర్నమెంట్ కోటా కింద జాబ్స్ మాత్రమే ఉంటారు మేడం. బట్ ఇంజనీరింగ్లో మీకు ఎక్కడ కూడా ఏ స్పెసిఫికేషన్ జాబ్ కూడా సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ జాబ్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్ జాబ్స్ ఉంటాయి మేడం. చాలామంది పేరెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, అక్కడ చదువుతున్నారు కదా, ఇక్కడ బెంగళూరులో జాబ్ వస్తుందా, ఇక్కడ హైదరాబాద్లో జాబ్ వస్తుందా అని చెప్పేసి. అట్లా ఉండదు మేడం, ఎక్కడైనా కానీ తను చదివితే ఎక్కడైనా జాబ్ తీసుకోవచ్చు. హైదరాబాద్లో తీసుకోవచ్చు, యూఎస్ఏలో తీసుకోవచ్చు, బెంగళూరులో తీసుకోవచ్చు, బాంబేలో తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది, అమెజాన్ ఇక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, బాంబేలో ఉంది, ఢిల్లీలో ఉంది, యూఎస్ఏలో ఉంది, న్యూయార్క్లో, అన్ని చోట్ల ఉంది. సో ఇంజనీరింగ్ వన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే తను ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్లో చేసుకోవచ్చు, స్టేట్ లెవెల్లో కావాలంటే స్టేట్ లెవెల్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం అనమాట. అట్లా అంటే అది ఫాల్స్ ప్రాపగండా మేడం. ఏంటంటే ఇక్కడ చదివిన వాళ్ళకి ఇక్కడే జాబ్స్ వస్తాయి, అక్కడ చదివిన వాళ్ళకి అక్కడే జాబ్స్ వస్తాయి, అక్కడ చదివితే ఇక్కడ జాబ్స్ రావు అనేది రాంగ్ థింగ్ అనమాట. ఎక్కడైనా చదువుకోవచ్చు. అది అలానే ఈ ఫారిన్ ఇంటర్న్షిప్ అంటూ ఉన్నారు, ఇది ప్రతి స్టూడెంట్ కి అవసరం అంటారా? దాని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? యాక్చువల్లీ మేడం ఫారిన్ ఇంటర్న్షిప్ అనేది తన స్టూడెంట్కి తన స్కిల్ ఇంకా డెవలప్ చేసుకోవాలనుకున్నా కానీ, తన ఫర్దర్గా ఒక ఇండస్ట్రియల్ వరల్డ్కి కొంచెం అబ్రాడ్ పరంగా ఎక్స్పోజర్ చేసుకోవాలనుకున్నా కానీ, ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ సౌత్ నార్త్ అనే కాదు, చాలా సౌత్లో కూడా చాలా యూనివర్సిటీస్ ఫారిన్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు మేడం. దీంట్లో ఏముంటుందంటే 2 టైప్స్ ఉంటుంది మేడం. ఒకటి 2+2 అంటే 2 years ఇండియాలో చదువుతాడు, 2 years అబ్రాడ్లో చదువుతాడు స్టూడెంట్. 3+1 3 years ఇండియాలో చదువుతాడు, 1 year అబ్రాడ్లో చెప్తాడు, లేకపోతే 6 months ఇంటర్న్షిప్ కోసం వెళ్తాడు మేడం. సో ఈ ఫారెన్ ఇంటర్న్షిప్లో ఏంటంటే స్టూడెంట్ అక్కడికి వెళ్ళి 2 years మిగతా 2 years ఏదైతే ఉందో పెండింగ్ పీరియడ్ అక్కడ కంప్లీట్ చేసుకుంటారు. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ మేడం, ఓకే, కంపల్సరీ అని కాదు, బట్ వెళ్తే కొంచెం బెటర్ ఉంటుంది. మేమేంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని పంపించేదానికంటే మెరిట్ ఎవరైతే ఉన్నారో ఈ 2 yearsలో బెటర్గా ఎవరు పర్ఫామ్ చేశారో ఆ మెరిట్ని సార్ట్అవుట్ చేస్తాము. వాళ్ళకైతే కొంచెం ఇదే ఫీజులోనే ఇదే దాంట్లోనే వాళ్ళకి అక్కడ కూడా పంపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది మేడం. వాళ్ళ స్కిల్ డెవలప్ అవుతుంది, కొంచెం ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది, కొంచెం అక్కడ ఉన్న ఎక్స్పోజర్ అనేది ఎక్కువ వస్తుంది మేడం. ఇండస్ట్రియల్ లైక్ ఫారిన్ ఇంటర్న్షిప్ వల్ల మెయిన్ లాభం అదే మేడం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఒక స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద ఇక్కడున్న స్టూడెంట్స్ కొంతమంది అక్కడికి వెళ్తారు మేడం. అంటే మన యూనివర్సిటీ స్టూడెంట్స్ కొంతమంది జపాన్ కానీ మలేషియా కానీ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ మన దగ్గర ఆ 2 years వస్తుంది. దీన్ని స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు, ఫారిన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటారు. సో ఇట్ డిపెండ్స్ మేడం, స్టూడెంట్ ఇండివిజువాలిటీ మేడం. వాళ్ళకి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి ఏ ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ ఉంది, టెక్నాలజీ పైన ఏ దానిపైన అసెసిబిలిటీ ఉంది దానిపైన వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్లో వెళ్తారు మేడం. సో అది ఫారెన్ ఇంటర్న్షిప్ వల్ల లాభమే ఉంటుంది కానీ నష్టం అయితే ఏమి ఉండదు. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ మేడం, పక్కాగా వెళ్ళాలని కాదు మేడం. ఓకే, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటుంది. ఒక 5% మేడం, 5-10% అంతే. ఇట్ డస్ నాట్ యాడ్ సో మచ్ స్పెషల్ టు యువర్ కెరియర్ అంతే. ఏం తర్వాత అక్కడ 2 years కంప్లీట్ చేసుకున్నా కానీ మళ్ళీ వచ్చి ప్లేస్మెంట్స్ ఇక్కడే చేసుకుంటారు మేడం. ఏంటంటే కొంచెం ఎంఎస్కి వెళ్ళాలనుకున్నా కానీ కొంచెం ఒక బెటర్ ఐడియా వస్తుంది అంతే. అయితే ఈ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అంటే ఏంటండి? ఇది ఇప్పుడు స్టూడెంట్ కెరియర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? యా సి మేడం, యాక్చువల్లీ మీకు నేను ఒకటి చెప్తాను చూడండి మేడం. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు వాట్సాప్ యూజ్ చేస్తున్నారు, ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు, అన్నీ యూజ్ చేస్తున్నారు. వాళ్ళకు అంటే సో ఆ ప్యాషన్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ మొబైల్ యూజ్ చేస్తుంటే వస్తుంది. దానికేం థియరిటికల్ నోట్స్ అనేది అట్లా ఏం పెట్టలేదు. ఎందుకు మేడం? సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ ప్యాషన్ ఉంది కాబట్టి. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఎందుకు పెట్టామంటే స్టూడెంట్స్కి ఒక క్లాస్లో చెప్పడం వేరు, ఇండస్ట్రీస్తో టైఅప్ చేయించేసి ట్రైనింగ్ ఇప్పడం వేరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను మేడం. ఒక కార్ డ్రైవింగ్ ఉంది, ఒక కార్ డ్రైవింగ్కి దానికి మెరిట్ డిమెరిట్ అనేది అవసరమా? డెఫినెట్లీ అవసరం లేదు. ఇప్పుడు కార్ నేర్చుకునే వాడికి మెరిట్ ఉండాలి, తనకి 90% ఉండాలి, 80% ఉండాలి అనేది ఏం లేదు కదా. టెక్నాలజీ తెలిసి ఉండాలి, ఎట్లా డ్రైవ్ చేయాలి అని. తనను నేను క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి కార్ డ్రైవింగ్ నేర్చుకోమంటే ఎన్ని ఇయర్స్కి నేర్చుకుంటాడు? అసలు నేర్చుకోలేడు, తన జీవితాంతం నేర్చుకోలేడు. అదే నేను కార్లోకి తీసుకెళ్ళి ఇట్లా ఉంటుంది గేరింగ్ సిస్టమ్ ప్రాక్టికల్గా నేను వర్క్ నేర్పించాను అనుకోండి, తనకి ఈజీ అవుతుంది అనమాట. సో నేను ఇండస్ట్రియల్ కొలాబరేషన్ మెయిన్ మా ఫార్ములా అదే అనమాట. ఏదైతే స్పెషలైజేషన్ తీసుకున్నారో 4 స్పెషలైజేషన్స్, ఏది సైబర్ సెక్యూరిటీ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, డేటా సైన్స్ కానీ,
సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానీ ఈ 4 స్పెషలైజేషన్ని ఇండస్ట్రీస్తో టైప్ చేపిస్తాం అనమాట. ఇండస్ట్రీస్తో టైప్ చేపించేసి వాళ్ళతోనే ట్రైనింగ్ ఇప్పిస్తాం. సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ వాళ్ళతోనే ట్రైనింగ్ ఇప్పిస్తాం. సో ఆటోమేటిక్గా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి టెక్నాలజీ అనేది మోస్ట్ అసెసిబుల్గా ఉంటుంది. సో క్లాస్లో వినడం వేరు, ట్రైనింగ్ తీసుకోవడం వేరు. సో ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనేది డెఫినెట్లీ చాలా మందికి, ప్రతి ఒక్క స్టూడెంట్కి అవసరం మేడం. ఇట్స్ నాట్ లైక్ చాలా మంది ఇక్కడ సౌత్లో యూనివర్సిటీస్ ఏంటంటే స్పెషలైజేషన్ యాడ్ చేస్తున్నారు, కానీ వాటి వల్ల స్టూడెంట్స్కి అనేది లాభం అనేది చాలా తక్కువ ఉంటుంది మేడం. వన్స్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనేది యాడ్ చేసామనుకోండి, స్టూడెంట్కి అనేది టెక్నాలజీ సో అసెసిబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. నేను క్లాస్ రూమ్లో 100 టైమ్స్ చెప్పినా కానీ ప్రాక్టికల్గా తన సిస్టమ్ వర్క్లో ల్యాబ్లో చేయడం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మేడం. సో ఆ ఎక్స్పోజర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మేడం. మేము ప్రతి స్టూడెంట్కి ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనేది పెడతాం మేడం. అండ్ ప్రతి సెమిస్టర్లో ఇంటర్న్షిప్ పెడతాం మేడం. ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ ఉంటుంది మేడం, మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే ఏదో ఒక టెక్నాలజీ, ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటూనే ఉంటారు, సో దట్ వాళ్ళకి ఈజీగా అసెసిబిలిటీగా ఉంటుంది. ఓకే, అయితే అన్ని యూనివర్సిటీస్లో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు ఏపీ తెలంగాణతో కంపేర్ చేస్తే ఎక్కువ సీట్స్ ఉంటాయి కదా ప్రతి గ్రూప్కి. అయితే ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో లిమిటెడ్ సీట్స్ ఉండడానికి రీజన్ ఏంటి? ఎస్ మేడం, నేను ఫస్ట్ పాయింట్లోనే మీకు డిస్కస్ చేశాను. యాక్చువల్లీ బల్క్ అడ్మిషన్స్ తీసుకోవడం వల్ల స్టూడెంట్కి చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఎట్లా అంటే ఇప్పుడు మనమే ఉన్నాం మేడం, ఒక రూమ్లో ఒక 50 మెంబర్స్ 40 మెంబర్స్ ఉంటే నేను ఈజీగా క్లాస్ చెప్పగలుగుతాను. అదే ఒక 100 మెంబర్స్ ఉంటే సో ప్రాబ్లం వచ్చేది అదే మేడం. ఎక్కువ బల్క్ అడ్మిషన్స్ తీసుకోవడం వల్ల స్టూడెంట్కి స్పెషల్ ఫోకస్ అనేది చేయలేమన్నమాట. లిమిటెడ్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం సిఎస్సిలో 900 సీట్స్ ఉన్నాయి మేడం. ఈ స్పెషలైజేషన్కి 240 సీట్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 240, క్లౌడ్ కంప్యూటింగ్ 240, సైబర్ సెక్యూరిటీకి 240, డేటా సైన్స్కి 240. ఈచ్ స్పెషలైజేషన్కి 240 సీట్స్ ఉంటాయి. వాటిలో బ్యాచ్ ఆఫ్ 80-90 మెంబర్స్కి ఇండస్ట్రీస్తో టైఅప్ చేపిస్తాం అనమాట. ఇండస్ట్రీస్తో టైఅప్ చేపించేసి వాళ్ళతోనే ట్రైనింగ్ ఇప్పిస్తాం. సో ఆటోమేటిక్గా ఆ టైం కావాలి, ఆ అసెసిబిలిటీ కావాలి. సో అది మనం 5,000-6,000 సీట్స్ తీసుకున్నాం అనుకోండి, హైలీ ఇంపాసిబుల్, ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అండి. థియరిటికల్గా మీరు క్లాస్లో ఎంతమందినైనా కూర్చోబెట్టవచ్చు, కానీ మీరు ప్రాక్టికల్గా ఇండస్ట్రీస్తో టైఅప్ చేయించినప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ లిమిటెడ్ సీట్స్ అనమాట. లిమిటెడ్ సీట్స్ తీసుకున్నప్పుడు స్టూడెంట్కి ఈజీగా ప్లేస్మెంట్ అనేది అవుతుంది. ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడు మీరు చూసారు, మన 1,500 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారనమాట. సో లిమిటెడ్ సీట్స్ ఉండడం వల్ల కంపెనీస్ కూడా దగ్గరకు వస్తాయి తొందరగా. ఓకే, ఉన్న వాటిలోనే బెస్ట్ టాలెంట్ తీసేసుకుంటారు. అదే ఆ 1,500 తక్కువ స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి తీసుకున్నారు. అదే 15,000 20,000 మంది అంటే వాళ్ళని ఎట్లా ఫిల్టర్ చేస్తారు కంపెనీస్? తక్కువ ఉన్నారు అనుకోండి, ఫిల్టరేషన్ ఈజీగా అవుతుంది, ఈజీగా పిక్ చేసుకుంటారు, మెరిట్ని పిక్ చేసుకుంటారు. ఇంకొకటి ఆల్రెడీ వాళ్ళు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ట్రైనింగ్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది ఈ స్టూడెంట్ ఈ క్యాలిబర్లో ఉన్నాడు అని చెప్పేసి. సో ఈజీగా ఉంటుంది మేడం. అది ఓకే, ప్లేస్మెంట్స్ కి సంబంధించిన कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे होंगी, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी. अपने संग तुझको वहाँ जन्नत से मुलाकात हो, पूरी हो तेरी हर दुआ, आशाएं ले दिल की उम्मीदें हंसे होंगी, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी.
సో ప్లేస్మెంట్స్ కి సంబంధించి చూసాం, సక్సెస్ మీట్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చీరప్ అవుతూ కనిపిస్తూ ఉన్నారు. నిజంగా అంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న తర్వాత గోల్ ఏంటి అంటే ప్లేస్మెంటే కదా. సో అది ఫుల్ఫిల్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది ఈ యూనివర్సిటీలో. అయితే మీరు కూడా అక్కడే ఉంటారని విన్నాం ఇంతియాజ్ గారు. సో మీ అసెస్మెంట్ అనేది ప్రతి స్టూడెంట్ పైన ఎలా ఉంటుంది, అసలు అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీస్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఎలా ఉంటాయి? మేడం, మేజర్గా పేరెంట్స్ మా దగ్గర జాయిన్ అవ్వడానికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేము ప్రతి పేరెంట్కి అసెసిబిలిటీగా ఉంటాం మేడం. అంటే వాళ్ళు కాల్ చేస్తే డే కానీ ఈవినింగ్ నైట్ 9 o'clock వరకు కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము ఆన్సర్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఉన్న మేజర్ డిఫరెన్స్, అక్కడ ఉన్న మేజర్ డిఫరెన్స్ అదే అండి మేడం మెయిన్గా. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కర్నూలు నుంచి ఉన్నాడు అనుకోండి, తను హైదరాబాద్లో జాయిన్ చేశారనుకోండి, తన కాలేజ్కి వెళ్తున్నాడా లేదా హాస్టల్లో ఉన్నాడా, తన మార్క్స్ ఏంటి, అసలు ఏ ఫీజు ఏ సెమిస్టర్ కట్టాలి, అసలు పేరెంట్కి స్టూడెంట్కి కమ్యూనికేషన్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది మేడం. అదే మన దగ్గర అయితే పేరెంట్కి, ప్రతి ఒక్క పేరెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ తన క్లాస్కి వెళ్ళట్లేదు, మనం ఫస్ట్ మానిటర్ చేస్తాం, మనం కౌన్సిలింగ్ చేస్తాం అనమాట. బాబు ఇంత దూరం నుంచి ఇంత దూరం వచ్చావు, చదువుకోవడానికి వచ్చావు, ఓకే, మా మెంటర్స్ ఉంటారు. మా యూనివర్సిటీలో హాస్పిటల్ కూడా ఉంది మేడం, ఓకే, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉన్నాయి, సైకలాజిస్ట్ ఉన్నారనమాట, వాళ్ళు మానిటర్ చేస్తారనమాట. సో ఇంత దూరం వచ్చావు, వాళ్ళతో వార్డెన్స్, చీఫ్ వార్డెన్స్ వీళ్ళందరూ మాట్లాడతారు. వన్స్ వాళ్ళు డిసిప్లిన్గా లేకపోతే డిసిప్లిన్ ఎట్లా ఉండాలి అనేది నేర్పిస్తారు. సో ఇదనేది మామూలుగా వేరే యూనివర్సిటీస్లో ఎట్లా ఉంటుందంటే జాయిన్ చేయడం వదిలేయడం లెక్క ఉంటుంది మేడం. ఇక్కడ అట్లా ఉండదు అనమాట. మెయిన్గా ఫోకస్ ఉంటుంది మేడం. 4 years అనేది వాళ్ళ అటెండెన్స్ కానీ, వాళ్ళ ఎగ్జామ్స్ కానీ, వాళ్ళ ఫీజు కానీ అన్నీ అనేది మానిటర్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఒకవేళ తను డిసిప్లిన్గా లేకుండా కానీ మనం కౌన్సిలింగ్ చేయడం కానీ, పేరెంట్స్తో మాట్లాడడం కానీ, ఓకే. సో అన్నిటిపైన డిఫరెంట్ మేజర్ ఇదే మేడం, కేర్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అంటే ఫుడ్ పరంగా కానీ, అకామిడేషన్ పరంగా కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది రాకుండా అనేది మేము డెఫినెట్గా చూసుకుంటాం మేడం. అయితే ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ 2 తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ ఏంటంటే లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం ఉంటుంది. అంటే కొంతమంది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మింగిల్ అవటం అంత ఈజీ అవుతుందంటారా? లాంగ్వేజ్ బ్యారియర్ ఏం రాదు? మెయిన్గా పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ స్టూడెంట్స్ అయితే ఎక్కువ అడగట్లేదు మేడం. నాకు పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మన స్టూడెంట్ ఇక్కడ వరకు ఉన్నాడు, అక్కడికి వెళ్ళాక హిందీ రాదు కదా, ఇంగ్లీష్ రాదు కదా అనేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, ఇంజనీరింగ్కి టెక్నికల్ ఎడ్యుకేషన్కి లాంగ్వేజ్ అనేది ఎప్పటికీ బ్యారియర్ కాదు మేడం. ఇట్ నోట్ దిస్ పాయింట్. ఇది ఎక్కడైనా కానీ, అది ఇండియాలో చదవని, అబ్రాడ్లో చదవని, ఏదన్నా ఇంకా ఎక్కడైనా చదవని, ఓకే, టెక్నాలజీకి లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు, ఓకే. సో మీరు ఆటోమేటిక్గా అక్కడ టీచింగ్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది మేడం, హిందీ ఏమి ఉండదు మేడం, ఓకే. సో ఇక్కడ మనం వచ్చేసి మొత్తము 2 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి మేడం. ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి ఒకటి ఇంటర్ సౌత్ సెక్షన్ పెడతాం ఫస్ట్ ఇయర్, ఒకటి వచ్చేసి సౌత్ వాళ్ళ నార్త్లో కూడా, అంటే స్టూడెంట్ సెలెక్షన్ మేడం. మళ్ళీ ఇక్కడ కూడా అంటే కొంతమంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ప్రాబ్లం రాకుండా ఫస్ట్ ఇయర్ మొత్తం సౌత్ వాళ్ళతోనే పెడతాం అనమాట. అంటే సౌత్ స్టేట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్తోనే మొత్తం క్లాస్ మొత్తం ఉంటారు. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, ఫ్యాకల్టీతో ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు మేడం. ఒకవేళ వాళ్ళకి నిజంగానే ఫ్యాకల్టీతో ఇప్పటివరకు అయితే నాకు అటువంటి డౌట్స్, అట్లాంటి క్వశ్చన్స్ అయితే రైజ్ కాలేదు. ఒకవేళ ఫ్యాకల్టీతో ఏదైనా అర్థం కాకుండా కానీ వాళ్ళు డెఫినెట్గా ఆన్సర్ చేస్తారు మేడం. ఒకవేళ వాళ్ళు ఆన్సర్ చేయకుంటే డెఫినెట్లీ నా దగ్గరికి నోటీస్కి వచ్చినప్పుడు ఆ ఫ్యాకల్టీకి మేము ఏమంటారంటే టర్మినేట్ కూడా చేస్తాం మేడం. సో డెఫినెట్లీ కమ్యూనికేషన్ పరంగా ఇబ్బంది అయితే రాదు మేడం. ఎందుకంటే అక్కడ ఆటోమేటిక్గా ఒక ఏరియాలో మనమే ఉన్నాము, మనం ఒక కర్ణాటక కానీ ఇంకొక ఏరియాకి వెళ్ళాము అనుకోండి, 1 year 2 yearsలో ఆటోమేటిక్గా లాంగ్వేజ్ వచ్చేస్తుంది, మాట్లాడేది డిఫరెంట్ స్టూడెంట్స్తో మాట్లాడేది. సో బీటీ ఆఫ్ డెహ్రాడూన్ అంటే అదే మేడం. మెయిన్గా డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు, డిఫరెంట్ కల్చర్స్ తెస్తాయి, ఓకే. డిసిప్లిన్ అనేది చాలా పెరుగుతుంది మేడం. డెహ్రాడూన్ లాంటి ఏరియా ఏంటంటే మీకు మెయిన్గా డిసిప్లిన్ చాలా బాగుంటుంది మేడం. 0% క్రైమ్ రేట్ మేడం. ఎన్విరాన్మెంట్ అనేది చాలా గ్రీనరీగా నీట్గా ఉంటుంది మేడం. అంటే ఇక్కడ పొల్యూషన్ ఉంటుంది కదా, అక్కడ అట్లా పొల్యూషన్ ఉండదు మేడం, గ్రీనరీగా ఉంటుంది. క్రైమ్ రేట్ అసలు ఉండేది, మొత్తం కంటోన్మెంట్ ఏరియా మేడం. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. అంటే నేచర్ కి దగ్గరగా ఉంటుంది మేడం డెహ్రాడూన్. ఓకే. సో అంటే నేచర్ కి దగ్గర ఇవన్నీ బాగున్నాయి. అయితే డిస్టెన్స్ పరంగా ఎలా ఉంటుంది? అంటే స్టూడెంట్స్ ఎందుకు ఈ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి? అదే మేడం, మెయిన్గా ఏంటంటే డిస్టెన్స్ అనేది ఒక పాయింటే మేడం. కానీ నేను చెప్పేది ఏంటంటే, రేపు పొద్దున జాబ్ వచ్చాక కూడా పేరెంట్స్ ఆటోమేటిక్గా యూఎస్ఏకి వెళ్ళట్లేదా చెప్పండి. ఇటీవల మన అమ్మాయిలు స్పేస్కి వెళ్తున్నారు. మన తెలుగు అమ్మాయి, గుంటూరు అమ్మాయి 3 years బ్యాక్ స్పేస్కి వెళ్ళింది. మనం ఎడ్యుకేషన్ కోసము ఒక మెట్టు ముందే. ఇప్పుడు 4 years నేను ఒకటే పాయింట్ మేడం, 4 years కింద మనం చదివామనుకోండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు మేడం. చిల్డ్రన్ హ్యాపీగా ఉంటారు, పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. 4 years కాంప్రమైజ్ అయ్యి డిస్టెన్స్ కాంప్రమైజ్ అంత దూరం ఎందుకు అనుకుంటే, ఇక్కడ చదివారు అనుకోండి, మీరు చూస్తూనే ఉన్నారు చాలా మంది స్టూడెంట్స్ అమీర్పేట అని చెప్పేసి, బెంగళూరు అని చెప్పేసి కోచింగ్కి వెళ్ళి ఏ కోర్స్ చేయాలో తెలియక, ఏ కోర్సులో చేస్తే ప్లేస్మెంట్ బెటర్గా వస్తుందో తెలియక ఇక్కడే 1.5 year 2 years ఫేస్ చేస్తున్నారు ఇంజనీరింగ్ అయిపోయాక. బికాస్ ప్రాక్టికల్గా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు అనమాట.
ఇప్పుడు ఒక యాడ్ వస్తుంది, ఈ ఏమంటారు ఈ కోచింగ్ సెంటర్ బాగుంది అంటారు, అక్కడికి వెళ్తారు హైదరాబాద్లో 1 year 2 years ఫేస్ చేస్తారు. సో ఆ ప్రాబ్లం ఉండదు మేడం. ఓకే, మీకు లాంగ్ అంటున్నారు కానీ వెళ్ళేటప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ కలిసే వెళ్తారు, కలిసే వస్తారు మేడం. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం మేము తీసుకెళ్తాం మేడం, విజిటింగ్ కూడా తీసుకెళ్తాం స్టూడెంట్స్కి. విజిటింగ్కి తీసుకెళ్ళి స్టూడెంట్స్కి అక్కడ యూనివర్సిటీ నచ్చితేనే మేము ఫర్దర్గా అడ్మిషన్ ప్రొసీజర్ చేస్తాం మేడం. లేకపోతే క్యాన్సిల్ కావాలంటే క్యాన్సిల్ కూడా తీసుకుంటాం మేడం. వాళ్ళకు ఇంకొకటి రీఫండ్ కూడా ఇచ్చేస్తాం మేడం. సో డెఫినెట్ అంటే అది ఒక నమ్మకం మేడం పేరెంట్స్కి. ఎందుకంటే అక్కడెక్కడో యూనివర్సిటీ ఉంది, వీళ్ళు ఇక్కడ నుంచి జాయిన్ చేస్తారు, వాళ్ళకి డౌట్ ఉంటుంది ఎట్లా ఉంటుంది ఏందని. సో ఆ ప్రాబ్లం ఉండకుండా పేరెంట్ని స్టూడెంట్ని యూనివర్సిటీకి తీసుకెళ్తాం. అక్కడ ఉన్న ఏదో బిల్డింగ్స్ అవి చూపించి అడ్మిషన్ చేయం మేడం. టెక్నికల్గా వాళ్ళని ఏం టీచ్ చేస్తున్నాం 4 years అనేది నేర్పించి మొత్తం చెప్పి మొత్తం A to Z ఓకే అనుకున్నాకనే ఫర్దర్గా వాళ్ళకి అడ్మిషన్ అనేది కంటిన్యూ చేస్తాం మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతియాజ్ గారు. మేడం ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.